భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణగా పేరొందినటువంటి పరిస్థితులు. ఆంధ్ర రాష్ట్రం అంటే ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేసినా ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పరిపాలన కొనసాగించినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ కూటమి గాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సాగుతున్నటువంటి పరిపాలన యావత్తు కూడా అరాచకమైనటువంటి పరిపాలన, అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన. ఎక్కడా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ ఉప ఎన్నికలు చూసినా కూడా ఆ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సభ్యులు కానీ, జడ్పీటీసీ సభ్యులు కానీ, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేటర్స్ కానీ ఎక్కడా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే అవకాశం లేనటువంటి పరిస్థితులు ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో చూసాం. ఈరోజు చూస్తా ఉన్నాం, ఎన్నికల కమిషన్ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి వింజమూరు ఎంపీపీ ఎన్నికలకి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్లి మండలానికి ఉప ఎన్నికలు ఈరోజు ప్రకటించింది. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఎన్నాళ్ళుంది? ఇంకా 6 నెలల కాలం ఉంది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అధికారంలో ఉండడానికి కేవలం 6 నెలల కాలం మాత్రమే ఉంది. ఈ 6 నెలల కాలానికి కూడా ఏమంత కకృతి అని అడుగుతా ఉన్నా. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఓట్లు వేయించుకోరా? పోలింగ్ స్టేషన్కి రానివ్వరా? మండల కేంద్రానికి వస్తా ఉంటే, ఓటు వేయడానికి వస్తా ఉంటే కిడ్నాపులు చేస్తా ఉంటారా? కారులో వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్తారా? అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని మీరు భావిస్తా ఉన్నారు? మేము కూడా 19 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాం. కానీ ఏ రోజైనా ఎక్కడైనా కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కానీ, అప్రజాస్వామిక విధానాలతో ఎన్నికల్లో గెలవాలనే తలంపు కానీ ఏ రోజైనా కూడా మేము చేశామని అడుగుతా ఉన్నా. ఇవాళ కేవలం ఏదో ఒక రకంగా ఎన్నికల్లో గెలవాలా, ఏదో గెలిపే ప్రాతిపదికగా తీసుకుని ఇవాళ అనేకమైనటువంటి అక్రమ మార్గాలకు పాల్పడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేమేదో ఇవాళ 2 చోట్ల ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆకాశానికో లేకపోతే భూమి పాతాళానికో పోయే పరిస్థితి లేదు. కానీ మీరు చేస్తున్నటువంటి విధానాలను ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే మీ నిర్ణయాల్ని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేయవా? తెలుగుదేశం నాయకులు యథేచ్ఛగా కిడ్నాపులు చేస్తూ ఉంటే, బలవంతంగా ఎత్తుకెళ్తా ఉంటే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు వ్యవస్థ పనిచేయదా? రెవెన్యూ వ్యవస్థలు పనిచేయవా? మనం అనుకుంటాం ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ అనేది అతి పవిత్రమైనటువంటి సంస్థగా, ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. ఎక్కడికి పోతా ఉంది ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా. కళ్ళుండి చూడలేనటువంటి పరిస్థితుల్లో, నోరుండి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థలన్నీ కూడా మోగబోయినటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. చూడండి, తెలుగుదేశం నాయకులు మీకు ఎటుకుడి బుర్రకెక్కదు. అందుకనే మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులకు చెప్పదలుచుకున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే మేధావులకు చెప్పదలుచుకున్నాం, యువతకు చెప్పదలుచుకున్నాం, విద్యార్థి లోకానికి చెప్పదలుచుకున్నాం. ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలనే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నెల్లూరులో జరిగినటువంటి సంఘటనని మీ ద్వారా ప్రజానీకానికి చూపించే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం.
పోలీసులు ఉన్నారు పక్కనే, పోలీసుల చుట్టుపక్కల పోలీసులు ఉన్నారు. వాళ్ళ మధ్యలోంచి పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీ సభ్యులందరూ కూడా ఓటు వేయడానికి వెళ్తా ఉంటే చూడండి ఆ దౌర్జన్యం నడి రోడ్డు పైన. చూడండి కారు రత్నమ్మ ఎంపీటీసీ గారు కనీసం మహిళనే గౌరవం లేకుండా వయసులో పెద్దామనే కనీసం బుర్ర లేకుండా ఎట్లా వెళ్తున్నారు చూడండి. పోలీసు చూడండి అయ్యగారు ఉన్నారు పోలీసు కార్లో ఎలా చెప్తా ఉన్నారు. ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలన చేస్తా ఉన్నారు? సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటని అడుగుతా ఉన్నా. ఎన్నికలంటే అక్రమాలు, ఎన్నికలంటే అప్రజాస్వామిక విధానాలు, ఎన్నికలంటే కిడ్నాపులు, ఎన్నికలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పుడు కూడా అధికారులను బెదిరించో అధికారులను లోపరుచుకునో ప్రకటించుకునే అంశాలు. బొమ్మనహల్లో మెజార్టీ ఎంపీటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, లోనకెళ్లారు, ఓటు వేశారు. అయినా బలవంతంగా అక్కడ రిజల్ట్ పరిశీలన చేస్తే తెలుగుదేశం పార్టీ గెలిచినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నటువంటి పరిస్థితులు. అసలు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు. మేము అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకమైనటువంటి వ్యక్తులుగా, రాజ్యాంగం పట్ల గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలనే భావంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం. దయచేసి అధికారులు, మీరు ఇవాళ ఏదో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ మేము చెప్పినట్లుగా వాళ్ళు చెప్పినట్లుగా మీరు చేసుకుంటూ పోతే రానున్న కాలంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారో వారందరిపైన కూడా చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్న అంశాన్ని సందర్భంగా చెబుతూ, మేము ఇప్పటికే డిజిటల్ బుక్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ అక్రమాలకు ఒడగడతా ఉన్నారో, ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరి వివరాలు, వారందరి జాతకాలు డిజిటల్ బుక్లో నిక్షిప్తంగా ఉన్నాయి. మేమేదో ప్రతీకార ఆ కోణంలో చెప్పటంలా. మేము ఎప్పుడు మాట్లాడినా, ఏమి మాట్లాడినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలా. మీకు ప్రజల అధికారం కట్టబెట్టింది. మీరు ఏ విధంగా గెలిచినప్పుడు కూడా ఇవాళ 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేసే పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధమైనటువంటి పోకడలతో ముందుకు సాగితే, ఇప్పటికే చూశారు, మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. మీరు తీసుకునే కార్యక్రమాలే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటు ద్వారా ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా కోకట వేళ్లతో పెకిలించి వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ మారమని కోరుతా ఉన్నాం. మారతారని ఆశిస్తా ఉన్నాం. మారకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు.